కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీసీ రిజర్వేషన్లని బీజేపీ అడ్డుకుంటోందని విమర్శిస్తోంది కాంగ్రెస్. దీనిపై తీర్మానం చేసి పంపితే కేంద్రం ఆమోదించడం లేదని మండిపడుతోంది. అయితే ముందు రాష్ట్రంలో బీసీలకి సముచిత స్థానం కల్పించి తమని ప్రశ్నించాలంటోంది బీజేపీ. ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొత్త జీతగాడు పొద్దెరగడని ఈయన కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీని మారుస్తాను ఈయన కలలు కంటే ఏడాది అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారితో కలిసి 15 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ క్యాబినెట్లో. రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. 15లో సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి, 56%కి. 8 మంది మంత్రి పదవులు ముందు బీసీలకు ఇవ్వమని చెప్పు రాహుల్ గాంధీ. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ ముఖ్యమంత్రిని మార్చు, ముఖ్యమంత్రి పదవి బీసీలకి. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీ ఈ రోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈ దేశంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ 100% నుంచి 80% కేంద్ర మంత్రి పదవులని జనాభా ప్రాతిపదికన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి, మైనారిటీలకు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మేము. రేపు భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు ఇంకేమైనా న్యాయం జరుగుతుంది అంటే అది మా వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ కులగణన జరపడానికి ముందుకు వచ్చిరంటేనే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, రాహుల్ గాంధీ గారి విజయం, తెలంగాణ రోడ్ మోడల్ రేవంత్ రెడ్డి గారి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రాబో రోజుల్లో 42%తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవడానికి కోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.